మటన్ బిర్యానీ చేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు బాస్మతి రైస్ అండి, ఒక గ్లాసు మామూలు రైసు, ఈ రెండు కలిపి ఒక గిన్నెలో వేసుకొని నానబెట్టాలి. బియ్యం నానబెట్టుకోవాలండి. ఒక గ్లాసు బాస్మతి తీసుకుంటే అర గ్లాసు మామూలు రైస్ తీసుకోవాలి. వాటికి కావాల్సిన పదార్థాలు మసాలా దినుసులు, వాల్నట్స్, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొత్తిమీర, నూనె, మసాలా, టమాటా, ఉల్లిపాయ, కరివేపాకు. మటన్ అండి కుక్కర్లో వేసుకోవాలి. కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా పసుపు బాగా కలిపి ఉడికించాలి. స్టవ్ వెలిగించి మటన్ కుక్కర్లో వేసి ఒక విజిల్ 4-5 విజిల్ రానివ్వాలండి. స్టవ్ వెలిగించి పెనం పెట్టుకోవాలండి. కొంచెం నూనె, మటన్ కాబట్టి బిర్యానీకి నూనె ఎక్కువ అవసరం లేదండి. మసాలా దినుసులు, వాల్నట్స్, కరివేపాకు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయ, కొంచెం పుదీనా, కొత్తిమీర మొత్తం అన్నీ వేగిచ్చేయాలండి. టమాటా ఇది కూడా వేగనివ్వాలి. ఉడికించి పెట్టుకున్న మటన్ అండి, నానబెట్టి పెట్టుకున్న బియ్యము, ఈ బియ్యంలో కొంచెం వాటర్ ఉంటుందండి, అది ఈ మటన్తో వచ్చిన వాటర్ సరిపోతుంది, ఇంక వాటర్ వేయొద్దు. మూత పెట్టేయాలి. మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి. ఉప్పు, కారం ఇవన్నీ సరిపోయినాయి లేదో చూసుకుని ఇప్పుడే కొంచెం వేసుకోవాలి. వేసుకుంటే మళ్ళీ మూత పెట్టేయాలి. దమ్మ మీద సిమ్లో ఉడికించాలి. వేడి మటన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా హెల్దీ బిర్యానీ అండి. ఇందులో ఎక్కువ నూనె కానీ నెయ్యి కానీ లేకుండా చేశాను. టేస్టీ బిర్యానీ రెడీ. పీసు కూడా బాగా ఉడికిందండి.